చివరి ఓటు పడే వరకు అప్రమత్తం. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూడాలని నిర్ణయం. నేతలకు పర్యవేక్షణ బాధ్యతలు. ఉప ఎన్నికపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అల్పాహార విందులో సమావేశం ఏర్పాటు చేసినట. బ్రేక్ఫాస్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చివరి ఓటు పడే వరకు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతి ఇంటి నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తిరిగి వెళ్లే వరకు చేరేలా పర్యవేక్షణ బాధ్యతలు పోలింగ్ కేంద్రాల వారీగా నేతలకు అప్పగించింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ ఖచ్చితంగా విజయం సాధించేందుకు అంతిమ వ్యూహాలు అమలును ప్రారంభించింది. రాష్ట్ర రాజధాని పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కంటోన్మెంట్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో విజయంపై ప్రత్యేక దృష్టి సారించింది. అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇక్కడ బీసీ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి తర్వాత చాలా అంటే ప్రభుత్వం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఇక్కడ అధికార పార్టీ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీంతో అట్లా అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మంత్రులతో చర్చలు. మంగళవారం జరిగే పోలింగ్ సమయంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ఉదయం తన నివాసంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేశారు. డివిజన్ల వారీగా ప్రచారం నిర్వహించిన తీరు, ఓటర్ల స్పందన, పార్టీకి సానుకూల అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేశామని మంత్రులు వివరించినట్లు తెలుస్తోంది. ఏ డివిజన్లలో ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో ప్రచార బాధ్యతలు నిర్వహించిన మంత్రులు సీఎంకు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఇక ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి తిరిగి వచ్చే సమయంలోనూ నేతలు దగ్గరుండి పర్యవేక్షించాలని చెప్పిందట. నిబంధనలను ఉల్లంఘించారని బరాసా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంది. ఇక కాంగ్రెస్ డబ్బు మద్యం పంచుతోందని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అక్కడ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు ఇస్తున్న హరీష్ రావు, చిత్రంలో వదిరాజు రామచంద్ర, ఇటు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీవన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇటు సోమ భరత్ వీళ్ళందరూ కూడా నిన్న ఫిర్యాదు చేసిరట. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి భరాసా ఫిర్యాదు చేసింది. 6 గ్యారెంటీలపై సీఎం సమీక్ష ఓటర్లను ప్రభావితం చేయడమే అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని మాజీ మంత్రి బరాసా సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. 1,00,000కు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను ఓటర్లకు ఎరగా వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి బరాసా ప్రతినిధులు బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం హరీష్ రావు విలేకరులతో సమావేశంలో మాట్లాడినరు. తాయిలాలు పంపిణీపై వీడియో రికార్డులు కూడా ఉన్నాయంట, అవి కూడా పెట్టినట్టు. మరి ఏం చేస్తారో చూడాలి. అది అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.